ఒక రష్యన్ లేడీ ఇన్స్టాగ్రామ్లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ రష్యన్ లేడీ ఒక భారతీయుడిని పెళ్లి చేసుకుంది, మన భారతీయుడిని. ఎందుకు ఈ భారతదేశంలో ఈ భారతీయుడిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఏం నచ్చింది ఈ భారతీయుడిలో అంటే ఆవిడ చెప్పిన సమాధానం, నా భర్త నన్ను శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్తాడు. ఇంట్లో కుంకుమ ఎలా పెట్టుకోవాలి, కొబ్బరికాయ ఎలా కొట్టాలి, ఇంట్లో పూజ చేసే విధానము, ఈ అగరబత్తుల స్మెల్లు, ఈ మంగళహారతులు చాలా నాకు ప్రశాంతతనిచ్చాయి. చాలా అద్భుతంగా ఉంది ఇండియన్ కల్చర్, ఈ పూజలు, ఈ అట్మాస్ఫియరు చాలా అద్భుతంగా ఉంది. నన్ను బైక్ మీద కూర్చోబెట్టుకొని లేదా కారులో కూర్చోబెట్టుకొని కూరగాయల మార్కెట్కి తీసుకెళ్ళి నీకు ఏది కావాలంటే అది కొనుక్కో అని కొనిస్తున్నాడు. అదే నాకు రష్యాలో అయితే మా పనివాడల్లి కూరగాయలు తీసుకొని రావాలి, ఎలా చేసినా తినాలి. ఇంట్లో నాకు మా ఆయన ఒక్కోసారి వంటకి హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఇలా చేయాలి అని చెబుతూ ఉంటాడు. ఆవిడకి ఇది నచ్చింది. కానీ మన భారతీయులకు ఏం నచ్చింది? పెళ్ళికి ముందు ఒకరితో నచ్చింది, పెళ్ళి తర్వాత ఇద్దరితో నచ్చింది. ఇదంతా సెట్ కాకపోతే మొగుడిని లేపేయడం నచ్చింది, పాతి పెట్టడం నచ్చింది, డ్రమ్ములో పూడ్చిపెట్టడం కూడా నచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి. బేబీ నీకు బాగలేకపోతే జొమాటోలో ఆర్డర్ చేసుకో అని చెప్తాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇది భారతీయ మగాడి సత్తా అని ఈ రష్యన్ లేడీ చెప్పింది. కానీ ఇండియన్ లేడీస్ చేసేదేంటి? ఇండియన్ లేడీస్కి రష్యన్ జెంట్స్ నచ్చరు, ఇండియన్ జెంట్సే నచ్చట్లా. కానీ నచ్చుతున్నారు, ఏరే వాళ్ళు నచ్చుతారు, మొగుడు తప్ప అందరూ నచ్చుతారు. అందరిని అనట్లేదు సుమా, నేను చాలా తక్కువ మంది ఇలా ఉన్నారు, వాళ్ళ గురించి మాత్రమే అంటున్నా, అందరూ కాదు. ఇదనమాట ఒక రష్యన్ లేడీ ఇండియన్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఏం నచ్చింది అంటే ఇంట్లో పూజలు, వ్రతాలు, పండగలు, ఎవ్రీ వీక్ ఏదో ఒక ఫెస్టివల్ వస్తూ ఉంటుంది అని చెప్పింది ఇన్స్టాగ్రామ్లో. నేను చూసా, చాలా బాగా చెప్పింది ఇండియన్ గురించి, ఇండియన్ హస్బెండ్స్ గురించి, ఇంట్లో పద్ధతుల గురించి. పొద్దున్నే మా వారి పక్కన కూర్చుని కాఫీ తాగుతుంటే ఎంత బాగుంది. అదే రష్యాలో అయితే ఎవరికి వాళ్ళు తాగేసి వెళ్ళిపోవడమే. బయట హాల్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ కాఫీ తాగుతుంటే ఎంత బాగుంటుంది. అదే ఇండియాలో ఉన్న కొంతమంది అయితే ఇలాగే కాఫీ తాగుకుంటూ ఆ కాఫీలో గోలీ వేసేయడమే టాప్, అంతే. సరే, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే, లేకపోతే నేను ఏడుస్తాను.